మనం కాదు, ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు నాకు మీతో ఎటువంటి అలిగేషన్ లేదు. నేను అనేది ఏంటంటే మీరు చేసిన అలిగేషన్లు, మేము చేసిన అలిగేషన్లు. ఒక్క నిమిషం నేను చెబుతా, వినండి. నేను అనేది వినండి ముందు. అరే మీ ఆవేదన నాకు అర్థమైందబ్బా. వినండి. మీరు కోరుకున్నట్లుగా మీరు చెప్పిన పోలింగ్ బూతుల్లో ఏదైతే సరిగా జరగలేదని మీరు భావించిన పోలింగ్ బూతులు, మేమేదైతే కంప్లైంట్ చేసామని చెప్పామో మేము సరిగ్గా జరగలేనని పోలింగ్ బూతులు, మేము రెడీ, మేము రీపోలింగ్ మీరు అడిగిన వాటికి మేము అడిగిన వాటికి రెడీగా ఉన్నాం. మీరు కూడా అదే విధంగా రాయండి రేపు ఎలక్షన్ కమిషన్. వైఎస్ఆర్సీపీ ఉండండి. దిస్ ఈజ్ ఏ ఛాలెంజ్. We accept from our end. You accept from your end, from your party. You represent. నేను అనేది ఒక్క నిమిషం అండి. జనంలోకి పోనీయండి దీపక్ రెడ్డి గారు, జనంలోకి పోనీయండి. మీరు అడిగిన 3 బూత్లో 5 బూత్లో 19 బూత్లో 2 బూత్లో మాకు తెలియదు, కానీ మేము అడిగిన బూతులు మీరు అడిగిన బూతులు రీపోలింగ్ అయ్యే వరకు తాడిపత్రిని మాచర్లని హోల్డ్లో పెట్టమని అడగండి. మీ పార్టీ తరఫున మేము అడుగుతాం. ఎందుకంటే ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేది మా ఆలోచన. మేము ప్రజలకు మేలు చేసాం, మీరు బూచిని చూపించి మమ్మల్ని విమర్శించి ఓట్లు అడిగారు. మేము ఎందుకు భయపడాలా? మాకు ఇంపాక్ట్ ఓరియంట్గా ఎలక్షన్ జరగాలని మేము కోరుకున్నాం. మీరు కోరుకున్న ఎస్పీలను తెచ్చుకున్నారు. మీరు కోరుకున్న ఎస్పీలను మీరే బూతులు తిడుతున్నారు, మీరే పోలీసులను తిడుతున్నారు. ఇంపాక్ట్ అంతా కూడా మా వాళ్ళని పరిగెత్తించడానికి, మా వాళ్ళని అరెస్ట్ చేయించడానికి మీరు చూపిస్తున్న ఉత్సాహం. ఎక్కడున్నాడో తెలియని ఎమ్మెల్యేల గురించి అడుగుతున్నారు. మేము మిమ్మల్ని సూటిగా 2 పేర్లు చెప్తున్నా, కనపడకుండా పోయిన బ్రహ్మారెడ్డి గారు కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎక్కడికి పోరు, వాళ్ళు వెంటనే వస్తారు. కానీ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు, ఎందుకు దాక్కున్నారు, ఏ దేశంలో ఉన్నారు, ఇప్పుడు ప్రజలకు చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు ఏ దేశంలో ఉన్నారు చెప్పండి సోదరా. వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు చెప్పండి, మేమేం చేస్తాం. అంటే వాళ్ళు ఏ దేశంలో అయినా ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ కండిషన్స్ అప్లై అవుతాయి. అయినా కానీ రూల్స్ అంటే లెక్క లేకుండా తొంగలో దొక్కి ఏ దేశం